Your time starts now. అందరికీ నమస్కారం సార్ మ్యామ్. నా పేరు రాహుల్ శర్మ. నేను శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు పాలిసోమ్నోగ్రఫీ అనే అంశంపై తెలుగులో ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ముందుగా పాలిసోమ్నోగ్రఫీ గురించి చర్చించే ముందు నిద్ర మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నిద్ర అనేది అవగాహన తగ్గిపోయే ఒక స్థితి. ఇందులో ఉన్న వ్యక్తికి శబ్దం లేదా స్పర్శ ద్వారా మళ్ళీ మేల్కొనవచ్చు. నిద్ర సమయంలో మన మెదడు మరియు శరీరం విశ్రాంతి పొందుతాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి, అభ్యాసం మరియు మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. నిద్రను నియంత్రించడంలో మెదడులోని హైపోథలామస్, థలామస్ మరియు పీనియల్ గ్రంథి ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన 75 సంవత్సరాల జీవితంలో సుమారు 25 సంవత్సరాలు నిద్రకే కేటాయించబడతాయి. పీనియల్ గ్రంథి నుంచి మెలటోనిన్ హార్మోన్ విడుదలై నిద్రను నియంత్రిస్తుంది. ఇప్పుడు నిద్రలో ఏమేం జరుగుతుందో తెలుసుకోవడానికి చేసే పరీక్ష గురించి చూద్దాం. పాలిసోమ్నోగ్రఫీ అంటే నిద్ర అధ్యయనం. పాలిసోమ్నోగ్రఫీ అనేది నిద్ర సమయంలో శరీరంలోని అనేక శారీరక పరిమితాలను ఒకేసారి నమోదు చేసే సమగ్ర పరీక్ష. ఈ పరీక్షలో నిద్ర సమయంలో మన మెదడు పని, శ్వాస, గుండె దడ మరియు శరీర కదలికలను ఒకేసారి గమనిస్తారు. ఇందులో సెన్సర్లు, ఎలక్ట్రోడ్లు, యాంప్లియర్లు మరియు కంప్యూటర్ ఉంటాయి. రోగి తల, ముఖం, ఛాతీ, చేతులు, కాళ్ళు మరియు వేళ్లకు సెన్సర్లు అమర్స్తారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి నిద్రలో ఏవైనా సమస్యలు ఉన్నాయా లేదా అని వైద్యులు గుర్తిస్తారు. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, ఒక రోగికి సెన్సర్లు అమర్చారు. పాలిసోమ్నోగ్రఫీ చేయడానికి కారణాలు. అందరికీ ఈ పరీక్ష అవసరం ఉండదు, కానీ కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు పాలిసోమ్నోగ్రఫీ చేయాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుమానం ఉన్నప్పుడు, అంటే బలమైన గురక, అధిక బరువు, నిద్రలో శ్వాస ఆగిపోవడం, కనిపించడం, అధిక రక్తపోటు. అట్లానే పగటిపూట అధిక నిద్రాభాసం ఉన్నప్పుడు, అంటే పని చేసేటప్పుడు లేదా వాహనం నడుపుతున్నప్పుడు నిద్ర రావడం. పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్ అనుమానం ఉన్నప్పుడు, అంటే నిద్రలో చేతులు లేదా కాళ్ళు పదే పదే కదలడం. నిద్రలో శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, అంటే నిద్రలో సమయంలో శ్వాసలో ఇబ్బందులు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు ఈ పరీక్ష చేస్తారు. నిద్ర దశలు మరియు నిద్ర నిర్మాణం గురించి ఈ పరీక్ష అనేది చేస్తారు. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, మనకి ఒక నార్మల్ ఎయిర్వే కనిపిస్తుంది మరియు స్లీప్ యాప్నియా కనిపిస్తుంది. నార్మల్ ఎయిర్వేలో మనకి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు గాలి స్వేచ్ఛగా ప్రవేశిస్తుంది. గాలి మార్గం ఓపెన్ గా ఉంటుంది. కానీ స్లీప్ యాప్నియాలో మనకి గొంతు కండరాలు సడలిపోతాయి, గాలి మార్గం బ్లాక్ అవుతుంది, అంటే గాలి లోపలికి వెళ్ళలేకపోతుంది. పాలిసోమ్నోగ్రఫీ యొక్క వివరణ. నిద్ర సామర్థ్యం. నిద్రకు కేటాయించిన మొత్తం సమయంతో పోల్చితే నిజంగా నిద్రపోయిన శాతం. నిద్ర నిర్మాణం అంటే ఆర్ఈఎం మరియు ఎన్ఆర్ఈఎం నిద్ర దశల పంపిణీ. శ్వాస సంబంధించిన పారామితులు, యాప్నియా, హైపాప్నియా సూచిక, గాలి ప్రవాహం, ఛాతీ కదలికలు. అట్లానే ఆక్సిజన్ స్థాయి, నిద్ర సమయంలో ఆక్సిజన్ స్థాయి ఎంత సార్లు తగ్గిందో అంచనా వేయడం. అట్లానే అరోజల్స్, నిద్ర మధ్యలో ఎన్ని సార్లు మేల్కొన్నాడో నమోదు చేయడం. ఇవన్నీ మనకి పాలిసోమ్నోగ్రఫీ పరీక్ష వల్ల తెలుస్తుంది. హిప్నోగ్రామ్ అంటే నిద్ర దశల గ్రాఫ్. హిప్నోగ్రామ్ అనేది పాలిసోమ్నోగ్రఫీ ద్వారా పొందబడిన రాత్రి సమయంలో నిద్ర దశలను సమయానుక్రమంగా చూపించే గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఇక్కడ మీరు గ్రాఫ్ లో చూడొచ్చు, ఎక్స్ యాక్సిస్ లో ఏమో మనకి హవర్స్ ఆఫ్ స్లీప్ ఉంది, మరియు వై యాక్సిస్ లో ఏమో మనకి స్లీప్ స్టేజెస్ ఉన్నాయి. స్లీప్ స్టేజెస్ వచ్చేసి మనకి ఆర్ఈఎం, N1, N2, N3 ఇవన్నీ మనకి స్లీప్ స్టేజెస్. మనకి బ్లూ లైన్ అండ్ రెడ్ లైన్ రెండు కనిపిస్తున్నాయి. బ్లూ లైన్ అనేది నిద్ర దశలు ఎలా మారుతున్నాయో చూపిస్తుంది. అట్లానే రెడ్ లైన్ అనేది ఆర్ఈఎం నిద్రను సూచిస్తున్నాయి. ఈ గ్రాఫ్ లో మనకి 4 స్లీప్ సైకిల్స్ అనేవి కనబడుతున్నాయి, అంటే 4 నిద్ర చక్రాలు అనేవి కనబడుతున్నాయి. మనకి సమయం పెరిగే కొద్దీ ఈ ఆర్ఈఎం స్టేజ్ అనేది మనకి పెరుగుతా పోతుంది. మీరు ఇక్కడ రెడ్ లైట్ లో చూడొచ్చు, రెడ్ లైన్ మనకి క్లియర్ గా ఇంక్రీజ్ అవుతుంది సమయం పెరిగే కొద్దీ. హిప్నోగ్రామ్ వివరణ. ఈ గ్రాఫ్ 8 గంటల సాధారణ నిద్రలో నిద్ర దశలు ఎలా మారుతాయో చూపిస్తుంది. నిద్ర మొదట తేలికపాటి నిద్ర దశలు అంటే N1, N2 ద్వారా ప్రారంభమై తర్వాత లోతైన నిద్ర అంటే N3 లోకి వెళ్తుంది.
లోతైన నిద్ర తర్వాత మళ్ళీ తేలికపాటి దశలోకి వచ్చి ఆర్ఎం నిద్రలోకి ప్రవేశిస్తుంది. దీనిని ఒక నిద్ర చక్రం అంటారు. ఒక నిద్ర చక్రం సుమారు 90 నిమిషాలు ఉంటుంది. రాత్రికి 4-5 చక్రాలు ఉంటాయి. రాత్రి మొదటి భాగంలో N3 అంటే లోతైన నిద్ర ఎక్కువగా ఉంటుంది. ఉదయం సమయానికి దగ్గరగా ఆర్ఎం నిద్ర వ్యవధి పెరుగుతుంది. హిప్నోగ్రామ్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? మనం మొత్తం నిద్ర వ్యవధి తెలుసుకోవచ్చు, అంటే టోటల్ స్లీప్ డ్యూరేషన్. అట్లానే మనం వివిధ నిద్ర దశలు పంపిణీ, N1 ఎంతసేపు ఉంది, N2 ఎంతసేపు ఉంది, N3 ఎంతసేపు ఉంది, లోతైన నిద్ర N3 ఉందా లేదా, ఆర్ఎం నిద్ర పరిమాణం, నిద్ర చక్రాల సంఖ్య, ఇవన్నీ మనం హిప్నోగ్రామ్ నుంచి తెలుసుకోవచ్చు. పాలిసోమ్నోగ్రఫీ ద్వారా గుర్తించగల నిద్ర రుగ్మతలు. ఇందాక మనం డిస్కస్ చేసాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, నార్మల్ స్లీప్ యాప్నియా, నార్మల్ అండ్ స్లీప్ యాప్నియాలో మనకి గొంతు స్లీప్ యాప్నియాలో మనకి గొంతు కండరాలు సడలిపోవడం, గాలి లోపలికి వెళ్ళకపోవడం చూసాము. అలానే సెంట్రల్ స్లీప్ యాప్నియా. సెంట్రల్ స్లీప్ యాప్నియా అనేది నిద్రలో ఉన్నప్పుడు శ్వాసను నియంత్రించే మెదడు భాగం సరిగ్గా పని చేయకపోవడం వల్ల శ్వాస అనేది కొంతసేపు ఆగిపోతుంది. అట్లానే నార్కోలెప్సీ. నార్కోలెప్సీ అంటే పగలు కూడా నియంత్రణ లేకుండా నిద్ర వచ్చేస్తుంది. ఈ నార్కోలెప్సీలో మనకి ఆర్ఎం నిద్ర అకస్మాత్తుగా పగలే వస్తుంది. పాలిసోమ్నోగ్రఫీ ఇటీవల పురోగతులు. ఇంట్లోనే నిద్ర పరీక్షలు, హోమ్ స్లీప్ టెస్టింగ్ అని చెప్తాము. పోర్టబుల్ పరికరాలతో ఇంట్లోనే పరీక్ష చేయడం, వైర్లెస్ మరియు వేరబుల్ సెన్సర్లు, రోగికి అసౌకర్యం తక్కువగా ఉండడం, వీడియో మానిటరింగ్ కలిపి ఉపయోగించడం, నిద్రలో అసాధారణ కదలికలను గమనించడం, ఏఐ ఆధారిత విశ్లేషణ, పిఎస్జి అంటే పాలిసోమ్నోగ్రఫీ రిపోర్ట్ ద్వారా మరియు ఆటోమేటిక్ గా తయారు చేయడం. సారాంశం మరియు ముగింపు. నిద్ర శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నిద్ర రుగ్మతలను పరిశీలనకు పాలిసోమ్నోగ్రఫీ ప్రధాన పరీక్ష. పాలిసోమ్నోగ్రఫీ ద్వారా నిద్ర దశలు, శ్వాస మార్పులు మరియు ఇతర నిద్ర సమస్యలు అర్థమవుతాయి. కొత్త సాంకేతిక పురోగతుల వల్ల పాలిసోమ్నోగ్రఫీ మరింత ఖచ్చితంగా మారింది. ధన్యవాదాలు. మంచి నిద్ర ఆరోగ్యానికి పునాది. దాన్ని అర్థం చేసుకునే మార్గం పాలిసోమ్నోగ్రఫీ. థ్యాంక్ యూ.